ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టీకరణ. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా వేద పండితులతో ఓం నమో నారాయణాయ మంత్రపఠనం. ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు. కోనసీమ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ GMC బాలయోగి కొనియాడిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి. విద్యార్థి యువజన సంఘాల నాయకుల డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. మంగళవారం కాకినాడ నగరంలోని 19వ డివిజన్లో మేకల కబేలా రజకుల క్వార్టర్స్లో వృద్ధులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వయంగా వెళ్లి పింఛను సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఆర్థిక లోటు ఉన్నా ఆర్థిక భారమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 4,000 రూపాయల పెన్షన్ 1వ తేదీన అందించడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదివారం వచ్చిందండి. ఆదివారం వస్తే గతంలో సెలవని చెప్పి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అలా కాకుండా అది ఒక రోజు ముందే తెలుసుకుని ఒక రోజు ముందే పెన్షన్ ఇచ్చేయడం జరిగింది. ఈరోజు సెలవని చెప్పి కాదు, ఇచ్చారు. అదే కాకుండా ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వృద్ధులు కానీ వికలాంగులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు సంతోషంగా ఉన్నారంటే అన్నమాట ప్రకారంగా 4,000 అన్నారు, 4,000 ఇస్తున్నారండి. వికలాంగులకు 6,000 అన్నారు, 6,000 ఇస్తున్నారండి. ప్రభుత్వం 3,000 అని చెప్పి 3,000 ఎక్కువ చేశారు. అక్కడ 250 పెంచింది. అలా కాకుండా అన్నమాట ప్రకారం ఇచ్చారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లే కాదు, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని పనులు చేసుకుంటూ వస్తుంది అంచెలంచెలుగా. మొన్ననే మీకు అందరూ తెలుసు, ఉచిత ఇసుక కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఉచిత ఇసుకే కాదు, రేపు దీపావళికి ఏదైతే గ్యాస్ సిలిండర్ స్థానంలో అవి ఇవ్వడం జరుగుతుంది. మెగా DSC కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం మాట్లాడుతుందో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా సరే ఈరోజు సమన్వయం చేసుకుని ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ప్రభుత్వం ద్వారా తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ గుడారిగుంట లక్ష్మీ ఆసుపత్రి ఎదురుగా వందలాది వేద పండితులతో ఓం నమో నారాయణాయ మంత్రపఠనం కార్యక్రమం నిర్వహించి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సతీ సమేతంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పవిత్ర ప్రసాదం తయారీలో జరిగిన నెయ్యి అవకతవకలపై 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ సతీ సమేతంగా కాకినాడ గుడారిగుంట లక్ష్మీ ఆసుపత్రి దగ్గర ఓం నమో నారాయణాయ మంత్రపఠనం కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి వందలాది వేద పండితులు మరియు కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు ప్రత్యేకంగా పాల్గొని ఆశీర్వాదం అందించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వేద పండితులందరినీ పంతం నానాజీ సతీ సమేతంగా ప్రత్యేకంగా సత్కరించారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి కమిటీ
లడ్డూ తయారీలో కల్తీకి పాల్పడిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత దీక్షకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, శ్రేణులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భానుగుడి జంక్షన్లో చేస్తున్న దీక్షకు మద్దతు ఇచ్చి రూరల్ ఎమ్మెల్యే నానాజీ మాట్లాడారు. తిరుగుతా ప్రతి చోట కూడా గుంపులుగా వందలాది వేలాది మంది అక్కర్లేదు, ఎవరి వీధిలో వాళ్ళు ధర్మం పాటించమని చెప్పి నమో నారాయణ అంటే వీధిలో తిరగమన్నా. ఎల్లుండేమో పగలు మనం భజన చేస్తే సాయంత్రం వారాహి మీద ఆయన మాట్లాడతారు. నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ప్రజలకి అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, మేము అయితే స్క్రీన్స్ ఎక్కడైనా అవసరమైతే అరేంజ్ చేస్తాం, లేకపోతే కేబుల్ టీవీలో ఆయన మాట్లాడబోయేది, ఎందుకంటే ఆయన మాట్లాడబోయేది భావితరాలకు ఉపయోగపడి మాట్లాడుతాను. ఎవరైనా సరే మీటింగులు అయ్యి ఎలక్షన్ల ముందు ఎత్తుతారు, ఈయన ఎలక్షన్ తర్వాత కూడా మీటింగులు పెట్టి చెప్తా ఉన్నారంటే దాన్ని విశ్వసించండి. ఆయన ఏ ధర్మాన్ని అయితే పాటిస్తూ ఉన్నాడో ఆ ధర్మానికి మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి, ఆ ధర్మంలో మీరు అందరూ కూడా పాల్గొవాలని, అలాగే ఇతర మద్దతులకు కూడా గౌరవం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన పిలుపు మామూలు ఒక మెసేజ్కి వచ్చిన 100 మంది బ్రాహ్మణులు వచ్చినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. కోనసీమ అభివృద్ధి ప్రదాత, కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. దేశానికి బాలయోగి అందించిన సేవలను ఆయన కొనియాడారు. లోక్సభ మాజీ స్పీకర్ స్వర్గీయ గంటి మోహనచంద్ర బాలయోగి జయంతి సందర్భంగా కాకినాడలో స్థానిక ఎంఎస్ఎన్ చార్టీస్ యానం రోడ్డు నందుగల బాలయోగి విగ్రహానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, సామాన్య కుటుంబంలో జన్మించి అహర్నిశలు కష్టపడుతూ విద్యను అభ్యసించి న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో రాజకీయ రంగ ప్రవేశం చేసి లోక్సభ స్పీకర్ స్థాయికి ఎదిగారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ తెలుగుదేశం పార్టీకి తన పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు బాలయోగి అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి టీడీపీ నాయకుడు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సికోటి అప్పలకొండ, బలసాడి రంగారావు, బొడ్డు దేవరాజు, ఎస్కే కజ్మూర్, అంబటి చిన్న, తాజుద్దీన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ స్పీకర్గా తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంపీగా లోక్సభ స్పీకర్ స్థాయికి ఆయన ఆలోచన విధానాలు కానీ, ఆయన నడవడికి కానీ, కానీ తనకంటూ డిస్కస్ తీసుకున్నాం. అలాంటి మన మధ్య లేనప్పుడు కూడా ఆయన ఆశ్చర్యమైన ఆలోచన కానీ గుర్తు చేసుకోవడం కదా ఆయన్ని. ఆయన కుటుంబాన్ని కూడా వాళ్ళ అబ్బాయికి ఆయన మరణించిన తర్వాత వాళ్ళ శ్రీమతి గారికి ఎంపీ టికెట్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని కూడా మర్చిపోయారు. ఈరోజు ఆయన చేసిన అభివృద్ధిని ఒక స్ఫూర్తిగా తీసుకున్నారు చాలామంది. ఇవి కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. రాబోయే కాలం భవిష్యత్తులో ఆయన స్ఫూర్తిని, ఆయన ఆలోచన విధానాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుకు తీసుకెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన ఎక్కడైనప్పుడు కూడా ఆయన ఆలోచన సాగాలని, అన్ని విధాలు కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్ష శిబిరాలను సిఐటియు జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జీ, సిహెచ్ రాజ్కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, పెదిరెడ్డి సత్యనారాయణలు దండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు, విద్యార్థి జేఏసీ బుల్లిరాజులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణ ఆపకుంటే ఉమ్మడి ప్రజా సంఘాల కార్యాచరణ సిద్ధం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, డివైఎఫ్ఐ జిల్లా కో-కన్వీనర్ దుర్గాప్రసాద్, నాయకులు శ్రీకాంత్, మణికంఠ, చిన్ని, లోవరాజు, గోపాలం, జయరాం, ఆదర్శ్, కార్తిక్, అమృత, సూర్య తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఒక ప్రాంతానికో రాష్ట్రానికో పరిమితమైనది కాదు. ఇది దేశ సంపద. దేశ సంపద కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరులో ఉంది. కాబట్టి
అన్ని పార్టీలు కూడా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసే మర్చిపోయాయి. కానీ విద్యార్థి యువజన సంఘాలు, ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు గత ఎన్నికల ముందు మేము పోరాడతామని మాట ఇచ్చారో ఆ మాటని వెంటనే నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తామని తెలియజేస్తున్నాను. ఏదైతే మన రాష్ట్రానికి ప్రధాన భూమి పోసినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం చూస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది సుమారు 1,00,000 పైగా ఈరోజు ఉద్యోగాలు కొత్తగా వచ్చిన చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఉద్యోగాలు కావాలన్నా ఆనాడు రాష్ట్రానికి ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కుగా ఏదైతే స్లోగన్ ఉందో అదే స్లోగన్తో ఈరోజు ఈ పోరాటం చేస్తా ఉన్నాం. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఆపకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో మరి మీరు అనుకున్నట్టుగా ఈ దేశంలో మతాల వారీగాను, కులాల వారీగాను, ప్రాంతాల వారీగాను విభజించి చిచ్చు పెట్టి మరి మా దక్షిణాది రాష్ట్రాల మీద మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య ఏదైతే ఉందో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును మరి శైలిలో విలీనం చేయాలి. విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసేస్తే రేపొద్దున భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థి సంఘాల తరపున మేము ప్రశ్నిస్తాం. విశాఖ హక్కు గురించి చాలామంది పోరాడారు. అందులో 32 మంది స్టూడెంట్స్ మరణించారు. అలాగే 60 మంది ఎంపీలు రాజీనామా చేశారు. దాని గురించి రైతులు 32,000 ఎకరాలని భూమిని ఇచ్చారు. ఇలా ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళందరూ చేసిన త్యాగాలు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా మేము ఆపడానికి ఈరోజు నిరాహార దీక్ష చేస్తాం. అయినా కానీ కుదరకపోతే ఇంకా పెద్ద ఎత్తున భారీగా చేస్తామని చెప్తున్నాం. పరిణితి చెందిన వృద్ధులను జాతీయ సంపదగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రమణీపేటలో వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ వయసు రీత్యా వృద్ధులు కావచ్చు కానీ మానసికంగా యువతగా ఉండాలని అన్నారు. నిరంతరం సంతోషంగా ఉంటూ 10 మందితో కలిసి సమయాన్ని వెచ్చించడం వలన మానసికంగా దృఢంగా ఉంటారని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన వృద్ధుల సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తారీఖున ఉదయం 6 గంటలకు 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా 25% రాయితీని ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ఇతరత్ర సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని కొండబాబు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి నారాయణమూర్తి మాట్లాడుతూ 2007 తల్లిదండ్రుల పోషణ వృద్ధుల సంరక్షణ చట్టం పటిష్టంగా అమలు చేయడానికి ప్రభుత్వం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసిందని అన్నారు. వృద్ధులను కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసినా పోషించకపోయినా రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఏర్పాటైన ట్రిబ్యునల్స్ను సంప్రదించాలని అన్నారు. జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘ అధ్యక్షులు బొదరా సత్యనారాయణ రాజు మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థలను పెద్దలను గౌరవించే సాంప్రదాయం ఉన్న మన దేశంలో సగానికి పైగా వృద్ధులు బిడ్డల చేతిలోనే వేధింపులకు గురవుతుండడం బాధాకరమని అన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ కు నిరంతరం సేవలు అందజేస్తున్న మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్, డివి సత్యనారాయణ, సంగశెట్టి వెంకటరమణమూర్తిలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంగిశెట్టి అశోక్, చింతపల్లి సుబ్బారావు, రేలంగి బాపిరాజు, రవిశంకర్ పట్నాయక్, ప్రసాద్ నాయుడు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, యనమల రామం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు వివిధ శాఖల్లో పనిచేసి ఎంతో ప్రగతి సాధించిన వ్యక్తులు వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పనిచేసి ఉండొచ్చు, వేరే ఎంప్లాయీస్గా పనిచేసి ఉండొచ్చు. కానీ అనుభవాలు మట్టికి అక్కడితో ఆగిపోకుండా వీళ్ళు అసోసియేషన్గా ఏర్పడి వాళ్ళు ఎప్పటికప్పుడు డిస్కస్ చేయడం, వాళ్ళున్న ఏదన్నా ఆలోచన విధానాలతో పట్టణాభివృద్ధి కోసం సహాయాలు ఇస్తూ ఉంటారు. చూస్తుంటారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, సార్ పార్క్లో మేము వాకింగ్ చేస్తామండి, ఇక్కడ పలానా పని చేస్తే బాగుంటుందని చెప్తూ ఉంటారు, పలానా ఏరియాలో పలానా పని చేస్తే బాగుంటుందని చెప్తుంటారు. అంటే నేనేమంటానంటే వీళ్ళందరూ కూడా ఒక అనుభవం ఉన్న వ్యక్తి, అంటే 65 సంవత్సరాలు ఈ పట్టణంలో నివాసం ఉన్న వ్యక్తులు. ఈ పట్టణం మీద ఒక అవగాహన ఉంటుంది, అదేవిధంగా ప్రాంతాల మీద అవగాహన ఉంటుంది, ఈ రాష్ట్రం పైన అవగాహన ఉంటుంది. వాళ్ళ సూచనల సలహాలు కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే అసోసియేషన్గా ఉండడం వల్ల ఒక డిస్కషన్ వస్తుంది, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని ఆలోచనలు వాళ్ళకి కలిగినవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెడతారు, మా దృష్టిలో పెడతారు. తద్వారా కొన్ని పనులు చేయడానికి కూడా వాళ్ళ ఆలోచన ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున వాడికి భగవంతుడు ఆయుర్వేదికలు ఇచ్చి చల్లగా చూడాలని అందరికీ
పిల్లల వల్ల కానీ వాళ్ళకి అంటే వాళ్ళ పోషణ కష్టం అవుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈ ట్రిబ్యునల్ని ఆశించాల్సిన అవసరం ఉంది. ట్రిబ్యునల్ కానీ మనము దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆర్డీఓ గారు చైర్మన్, అందులో మెంబర్ కన్వీనర్గా మేము కూడా ఉన్నాం. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ నుంచి ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. ఈ కమిటీ ఈ ట్రిబ్యునల్ ద్వారా వాళ్ళ వివరాలు పూర్తిగా సేకరించి మెయిన్ ఇందులో వచ్చి ప్రధానమైన సమస్య ఏంటంటే కొన్ని ఆస్తులుండి పిల్లలు ఆస్తి పంపకాల ద్వారా వచ్చే మెయిన్ సమస్యలైనా అయిపోతున్నాయి. అంటే ఎక్కువ మంది గ్రామస్తుల్లో ఈ సమస్యలు రావడం. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక నాయకుడు దురహంకారంతో పవిత్రమైన ఆలయంలో చేసిన తప్పిదానికి మానవాళి ఎటువంటి ప్రమాదానికి గురి కాకూడదు, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సనాతన హిందూ ధర్మ రక్షకుడిగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని, ఏ మతానికి సంబంధించి తప్పిదం జరిగినా పవన్ కళ్యాణ్ నిల్చుంటారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి ఆధ్వర్యంలో విశేష శాంతి హోమం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులు జరిపించిన ఈ హోమ కార్యక్రమంలో తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మలపల్లి రమేష్, పార్టీకి చెందిన పిఠాపురం నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. మహాపూర్ణాహుతితో హోమం పూర్తి చేసిన అనంతరం నాయకులకు, వీర మహిళలకు పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయంలో స్వామివారి కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనులు చేయించి సహకరించాలని కోరుతూ ఆలయ అభివృద్ధి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్, శ్రీరామ్, ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు, ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కు వినతిపత్రం అందించారు. సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి తోలేటి శ్రీష, పిఠాపురం నాయకులు సూరవరపు సురేష్, చెల్లిపోయిన సతీష్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, రెడ్డం రమేష్, మాన్రెడ్డి రంగబాబు, వెన్న జగదీష్, బిఎన్ రాజు, బొజ్జ రాంప్రసాద్, లోకారెడ్డి రామకృష్ణ, పల్నాటి మధుబాబు, చక్రవర్తి వెంకటరమణ, అంకిరెడ్డి నాగగౌరి, పిల్లా రమ్యజ్యోతి, కోలాదుర్గ, కమలా తదితరులు పాల్గొన్నారు. పక్కన ముస్లిం మైనారిటీస్ కానీ వారి యొక్క మనోభావాల దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా జనసేన పార్టీ ముందు వరుసలో ఉంటుందని చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం. అటువంటి నాయకుడి యొక్క నేతృత్వంలో మేము అందరం పనిచేస్తున్నందుకు. ఎప్పుడు జనసేన పార్టీ ఇది ఒక మతానికి సంబంధించిన, కులానికి సంబంధించినటువంటి పార్టీ కాదు. ఈ రోజు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి సనాతన ధర్మం పాటించేవారు అందరికీ అండగా నిలబడటం జరిగింది. రేపు ఏ మతానికి ఇటువంటి కార్యక్రమాలు జరిగినా జనసేన పార్టీ నిలబడతారు మరొకసారి చెప్తూ, జనార్దనాచార్య గారు కూడా ఈ యొక్క ఆలయాన్ని పరిరక్షించాలి, దీన్ని అభివృద్ధి దిశలో నడిపించాలని ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మర్రెడ్డి శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో, ఎండోమెంట్స్ అధికారులతో మాట్లాడటం, వారి గుడికి కూడా శాంక్షన్ సెకండ్ ఫ్లోర్ కూడా వేయించడానికి నిర్ణయించడం. ప్రతి ఒక్కరూ బాగుండాలి అని చెప్పేసి చేసిన హోమం అండి ఇది. కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే అక్కడ ఆయన చేస్తున్నారో దానికి మేమందరం కూడా సంఘీభావం తెలుపుతూ ప్రతి విషయంలో కూడా కళ్యాణ్ గారు తోడుగా ఉంటాం. హిందువులకి జరిగిన ఈ అన్ని కార్యక్రమానికి నిరసన తెలియజేస్తున్నాం. జీవితంలో ఒక్కసారైనా సరే తిరుపతి పోవాలి, తిరుపతి దర్శనం చేసుకోవాలనుకునే ఎంతో సెంటిమెంట్ గా మనందరం కొలుచుకునే తిరుపతిలో జరిగిన ఈ ఏదైతే లడ్డు ప్రసాదంలో అన్యాయానికి ప్రతి ఒక్కరూ చాలా హిందువుల్లో పుట్టినందుకు చాలా సిగ్గుతో, చాలా బాధకి గురై ఎవరో చేసిన తప్పుగా అయితే కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు. వారికి మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం. ప్రచారం జరిగింది, దాన్ని రాజకీయం చేయకూడదు, దానికి ప్రాయశ్చిత్తం కోసం ఆ భగవంతుని వేడుకోవాలనే నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గారికి దీక్ష చేపట్టారు. వేరే మతాలను కానీ వేరెవరిని కూడా కించపడడం కానీ, విమర్శించడం కానీ, రాజకీయం చేయడం కానీ ఈ దీక్ష యొక్క ఉద్దేశం కాదు. దానికి అనుగుణంగానే మా కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. ఈరోజు 10వ రోజు కూడా ఈ కార్యక్రమం పూర్తయింది. రేపు స్వామివారిని సార్ ఈరోజు తిరుపతి వెళ్తారు, రేపు దర్శనం చేసుకుని సార్ దీక్ష విరమిస్తారు. ఈ తప్పకుండా కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న మీరందరికీ కూడా నా తరఫున, జనసేన పార్టీ తరఫున, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరఫున మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్థానిక వీర మహిళలకి, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన మన చల్లా లక్ష్మి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే తుమ్మల బాబీ గారు, వీళ్ళందరికీ కూడా ఈ వేణుగోపాల స్వామి దేవాలయ విశిష్టత తెలియజేసి ఈ మండప నిర్మాణం ఆలయం ఆగిపోవడం జరిగింది.
అయితే ఈ మండప నిర్మాణం కోసం వేణుగోపాల దేవస్థానం తరపున వారికి ఒక వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా స్పందించి త్వరితగతిన ఈ ఆలయ మండప నిర్మాణం చేపడతారని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. కావున భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమం సహకరించిన జనసేన నాయకులకు, వీర మహిళలకు, అలాగే ఈ కార్యక్రమం చేసిన మరియు శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు స్వగృహంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నిమ్మకాయల చంద్రరాజప్ప గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దాపురం పట్టణంలో రాజా సూరిబాబురాజు గారి గృహంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు అందరూ కలిపి ఈరోజు రాజప్ప గారి యొక్క జన్మదిన వేడుకల్ని కేక్ కట్ చేసి ఆయనకి ఘనంగా చేయడం జరిగింది. దానికి కారణం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రతి సంవత్సరం ఏడుకొండల వాడైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఆయన కుటుంబ సమేతంగా వెళ్ళిన కారణంగా ఈరోజు ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఆయన పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడమే కాకుండా ఆయనకి ఆ భగవంతుడు దీర్ఘాయుష్ ఇచ్చి మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రేణులందరూ కలిపి ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా. విద్యార్థి దశ నుండి విద్యార్థుల నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు నారాయణ విద్యా సంస్థలు స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ ను నిర్వహిస్తున్నాయని నారాయణ స్కూల్స్ ఏజీఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. విద్యార్థులందరూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశ్యంతో కాకినాడ అశోక్ నగర్లో ఉన్న నారాయణ ఈ-టెక్నో ఒలింపియాడ్ స్కూల్లో క్యాబినెట్ ఎలక్షన్స్ సెరమనీ వేడుకలు ప్రిన్సిపల్ రవికిషోర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నారాయణ స్కూల్ ఏఓఎం రాఘవేంద్రరావు మరియు కోఆర్డినేటర్ సీతారామమూర్తి పాల్గొని కేబినెట్ ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. తరువాత నూతనంగా ఎన్నికైన విద్యార్థులను బ్యాడ్జీలతో సత్కరించి అభినందించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాఘవేంద్రరావు, సీతారామమూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని మెరుగైన సమాజం కోసం మనవంతు ప్రయత్నం చేయాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ప్రిన్సిపల్ చక్రధర్రావు, ఆర్ఎస్టీ రాధాకృష్ణ, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ పద్మలత, స్కూల్ డీన్ సునీల్, ఏవో పాత్రుడు మరియు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లీడర్షిప్ క్వాలిటీస్ ని డెవలప్ చేసుకోవాలి అంటే మన స్కూల్ లెవెల్స్ లోనే చేసుకోవాలి. రేపు ఆఫ్టర్ ది ఎడ్యుకేషన్ మనం బెటర్ పొజిషన్ ఉండాలన్నా ఒక కంపెనీకి చైర్మన్ ఆర్ సీఈఓ, అలాగే ఎనీ గవర్నమెంట్ సెక్టార్స్ లో బెటర్ పొజిషన్ ఉండాలన్నా లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఇక్కడ విన్యాయమా లేదా అనేది అసలు మెయిన్గా పెట్టుకోవద్దు, అదంతా సెకండరీ. మనం పార్టిసిపేట్ చేసేవా లేదా అక్కడే మీరు 100% విన్ అయినట్లే. ఇక్కడ అంతా కూడా ప్రజెంట్ స్కూల్ లీడర్, క్లాస్ లీడర్స్ ఉన్నారు. ఇది ఒక పార్ట్ అన్నమాట. అంటే మనం లీడర్ అయినంత మాత్రాన మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉండవు, బాధ్యత పెరుగుతుంది. మిగిలిన 30 మెంబర్స్ సెక్షన్కి ఎంతమంది ఉంటుంది? 35 మెంబర్స్ ఉంటే అందులో మనకి ఇంకా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అన్నమాట. ఆ బాధ్యత మనం ఏంటంటే పార్టిసిపేట్ చేయడం లేదు, నాకు స్పెషల్గా రికగ్నైజేషన్ కావాలనుకుంటే పార్టిసిపేట్ చేస్తాం. ఇంకా డిపెండ్స్ మన క్లాస్లో ఉన్నటువంటి పిల్లల మీద ఆధారపడుతుంది అన్నమాట. మన అందరికి ఇష్టం ఉండకపోవచ్చు, ఉండొచ్చు, అవంతా ఇట్స్ డిపెండ్ మైండ్ సెట్ అన్నమాట. దాని అంతా మాత్రం మన లేదంటే మనం సెలెక్ట్ చేయలేదని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం.
భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. స్వర్గీయ లోక్సభ స్పీకర్ జిఎంసీ బాలయోగి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు అన్నారు. కాకినాడ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జీఎంసీ బాలయోగి 73వ జయంతి వేడుకల సందర్భంగా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, నాయకులు అంబడి చిన్న, బంగారు సత్యనారాయణ, కోనాల కృష్ణ, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, కడారి నాగేశ్వరరావు, బొంగ నాగరాజు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 73వ జయంతి సందర్భంగా ఇక్కడ తెలుగుదేశం కార్యాలయంలో వేడుక చేసుకోవడం జరుగుతుంది. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అయితే బాలయోగి లేని లోటు ఎవరూ తీర్చలేరు. అయితే ప్రస్తుతం మన అమలాపురం ఎంపీగా ఎన్నికైనటువంటి వారి అబ్బాయి త్వరలోనే కోటిపల్లి రైల్వే లైన్ పూర్తి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఎందుకంటే తండ్రి గారి యొక్క పేరుని ఇంకా చిరస్థాయిగా ఉండేటట్టు వారి యొక్క కుమారుడు హరీష్ బాలయోగి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. మరొక్కసారి ఆయనకి మన జాతి అందరి తరపున కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ వారిది తరతరాలకు తెలియాలి. ఈ వారిది అటువంటి వారిదినేసి అందరు మన్నాలు పొందారు. కానీ భగవంతుడు ఆయన్ని మా నుంచి దూరం చేయడు. మా దళితులకి కాదు, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఆయన లేని లోటు, దళితులకి ఆయన లేటు, అందరికీ కూడా ఆయన లేని లోటే. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన ఉన్నటువంటి ఆయనకి గుర్తించి వాళ్ళ అబ్బాయికి కూడా ఎంపీ టికెట్ జరిగింది. ఆ ఎంపీ టికెట్ ఇచ్చినందుకు కూడా నారా చంద్రబాబుని అభినందిస్తున్నాం. అలాగే బాలయోగి గారి యొక్క అడుగుజాడల్లో మాకు ఎవరున్నారో ఇక్కడ అనుకునే టయానికి ఈ కాకినాడలో దళితులకి బీసీలకి కూడా ఒక నాయకుడు మాకు ఉన్నాడు అన్నట్టుగా మా కొండబాబు గారు కాకినాడ ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన లేనటువంటి లోటును మా దళితులందరికీ కూడా అందుబాటులో ఉంటూ మా అందరినీ ప్రోత్సహించినందుకు మరొకసారి ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఫాలోవర్స్ ఎందరో ఆయన కోసమే తెలుగుదేశం జెండాలు పట్టుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జరిగింది. అన్ని కులాలకు అతీతంగా, అలాగే ఒక వయసుకే కాదు, ఆయన పెద్ద చిన్న అంటే ఒకళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు ఉండొచ్చు, ఎవరినైనా ఆప్యాయంగా పలకరించి ఏ విధమైన సాయం అయినా అడిగితే ఆయన కాదని చెప్పకుండా ఆ పని అయ్యే వరకు నిద్ర లేకుండా చేసిన వ్యక్తి. అందుకనే ఆయనకి ఈ రోజు కూడా ఆయన్ని మర్చిపోకుండా అందరూ మనసులో పెట్టుకుని పూజిస్తూ జరుగుతుంది. తాజాగా జరిగిన బదిలీలలో పెద్దాపురం ఆర్డీఓగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్నటువంటి ఆర్డీఓ జె సీతారామరావుకు కృతజ్ఞతలు తెలుపుతూ కాకినాడ జిల్లా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయంలో పెద్దాపురం డివిజన్ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాపురం డివిజన్ పరిధిలో గల వివిధ మండలాల తహసీల్దార్లు ఆర్డీఓ జె సీతారామరావు యొక్క గొప్పతనాన్ని గురించి కొనియాడారు. ఈ సందర్భంగా జె సీతారామరావు మాట్లాడుతూ, ఆర్డీఓగా విధులు నిర్వహించిన నిర్వహణలో రెవెన్యూ సిబ్బంది గాని, మీడియా వారు గాని తనకు చేసిన తోడ్పాటును మరువలేమని వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం డివిజన్ పరిధి రెవెన్యూ అధికారులు పాల్గొని ఆర్టీఓను ఘనంగా సత్కరించారు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో పాతికేయులు ఇక్కడ వాళ్ళ కోసం చెప్పట్లేదు కానీ ఎక్కడ కూడా ఏ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కడైనా ఒక రెవెన్యూ డివిజన్ గురించి ఒక అడ్వర్స్ న్యూస్ అనేది నిజంగా రాలేదు. అదంతా కూడా క్రెడిట్ అంతా కూడా ఇందాక చెప్పినట్టు విఆర్ఏ నుంచి విఆర్ఓ, డిటీలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు, ఎవ్రీ మెంబర్కి ఆ క్రెడిట్ మీ అందరికీ దొరుకుతుంది. మీరు అందరూ అంత సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా ఇప్పుడు స్టాఫ్ చెప్పారు ఎలక్షన్స్ లో బాగా చెప్పినట్టు పంచాయతీలను బలోపేతం చేయాలని, సర్పంచ్లను గౌరవించేలా పాలన సాగాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు విరుద్ధంగా కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన నాయకుల తీరు ఉందని గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆరోపించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బెజవాడ సత్యనారాయణ జనసేన నాయకుల తీరును దుయ్యబట్టారు.
నా గ్రామ ప్రజల సంక్షేమం ముఖ్యం. అంతేకాకుండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అవంతి నగరు, మారుతి నగరు, రేపక గార్డెన్స్, జగనన్న కాలనీ ఇలా చాలా ఏరియాలు ఉండే మాకు డెవలప్డ్. ప్రతి సంవత్సరం ఎన్ని చేసుకున్నా సరే గ్రామం ఇంకా పెరుగుతుంది, దినదినాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి చాలామంది అవుటర్ సైడ్ నుంచి వచ్చి రెసిడెన్షియల్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. అవంతినారు అవన్నీ కూడా చాలా రోడ్లు ఇంకా బాగాలేదు, అన్నింటిలో కూడా గ్రాంట్లు ఇవ్వండి. మీరు ఎన్ని గ్రాంట్లు ఇచ్చినా సరే తీర్మానం చేయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. తీర్మానం విషయంలో కానీ గ్రామ పంచాయతీ అభివృద్ధి విషయంలో కూడా మేము ఎప్పుడు కూడా ఏ విధంగా ఆటంకపరచమని సభాముఖంగా గౌరవ శాసనసభ్యులు గారికి తెలియజేసుకున్నాను. ఈ వాసుదేవరావు ఆయన మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ జనసేన నాయకులు ఏం చెప్తే అదే చేయండి, వాళ్ళు ఏం చెప్తే అది ఎస్టిమేట్లు వేయండి అంటే పంచాయతీ తీర్మానం చేయడానికి సర్పంచ్ కావాలి, కానీ అడ్మినిస్ట్రేషన్ అక్కడ వర్క్ చేసేటప్పుడు కూడా కనీసం అధికారులు మాకు తెలియజేయట్లేదు. పంచాయతీ తీర్మానం వరకే మేము పరిమితం. గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పంచాయతీలు మేము బలోపేతం చేస్తాం, సర్పంచులకి పూర్తి అధికారాలు ఇస్తాం. గత ప్రభుత్వంలో సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలు చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఈరోజు మేమంతా కూడా పంచాయతీలకి పరిపృతిని ఇస్తాం, పంచాయతీకి నిధులు ఇస్తాం, సర్పంచ్ని గౌరవిస్తాం. అదేవిధంగా ప్రోటోకాల్ ఎక్కడ ఉల్లంఘన కాకూడదని గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్తుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ పరిస్థితి కనబట్టలేదు. గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాలు కూడా పక్కన పెట్టే విధంగా ఈరోజు జరుగుతుంది. ఇవన్నింటినీ గ్రహించి గౌరవ శాసనసభ్యుల అధికారులకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ముఖ్యంగా గ్రామంలో ప్రోటోకాల్ పాటించమనండి. గ్రామంలో ఏ పని చేసినా సరే సర్పంచ్కి, అదేవిధంగా వార్డు సభ్యులకి, గౌరవ ఎంపీటీ సభ్యులకి తెలిసే విధంగా చేయమని అధికారులకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని కోరుకున్నాను. ఇప్పుడు మనం అక్కడ ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు కూడా చూద్దాం వెళ్ళి. ఈ 8 నెలల క్రితం వేసిన రోడ్డుకి మేము తీర్మానం ఇవ్వలేదు, ఇది ఒక్కటే మిమ్మల్ని తప్పుదో పట్టిన తీర్మానం ఇవ్వట్లేదని చెప్తున్నారు. మీకు ఎవరు చెప్తారో ఒకసారి వాళ్ళు అడగండి. దయచేసి గ్రామాభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా నేను గౌరవ శాసనసభ్యులు ఎన్ని నిధులు తీసుకొచ్చినా సరే మా గ్రామంలో అభివృద్ధి చేసుకోవడానికి మేము ఎప్పుడు కూడా మా గ్రామ పంచాయతీ సభ్యులు, మేము వార్డు సభ్యులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా సభ పత్రికా ముఖంగా గౌరవ శాసనసభ్యులు నానాజీ గారు తెలియజేసుకుంటున్నాం. స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం ఆదర్శ గృహిణిగా తన కుటుంబాన్ని ఉన్నత స్థానంలో నిలిపి మహిళలకు ఆదర్శంగా నిలిచారని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బసవతారకం వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సుబ్బు మాట్లాడుతూ బసవతారకం కుమారులు ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారని అన్నారు. అలాగే మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ కోనసీమ అభివృద్ధి ప్రదాత బాలయోగి అని కొనియాడారు. అనంతరం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, నెల్లూరు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ నాయకులు ఏనుగుల నాగేశ్వరరావు, అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా 860వ రోజు పేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుడు సూర్యప్రసాద్, కర్రవీరబాబు, పోలిసిటి శ్రీను, బాలయోగి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 860వ రోజు పేదలకు చెరుకూరి సాయిరాం వర్మ, నెల్లూరు జిల్లా ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏనుగుల నాగేశ్వరరావు గారు పేదలకి భోజన వసతి కల్పించారు. రాష్ట్ర కమిటీ తరపున నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సతీమణి పేరు మీద మరి బసవతారకం హాస్పిటల్ స్థాపించి దేశ చరిత్రలోనే చాలామంది పేదవారికి అండగా ఉంటున్న తీరు అమోఘం. మరి బాలకృష్ణ గారు స్వయంగా వారి అమ్మగారి పేరు మీద ఈ క్యాన్సర్ హాస్పిటల్ను స్థాపించి మరి అమోఘమైన స్థితిలో తీసుకువెళ్తున్న తీరు అమోఘం. అదేవిధంగా జిఎంసి బాలయోగి గారు ఆశయాలను వారి కుమారుడు గంటి హరీష్ బాలయోగి గారు మరి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారు. మరొకసారి ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వరద బాధితుల సహాయార్థం ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు సీఎం సహాయ నిధికి 66,817 రూపాయల విరాళం సమర్పించినట్లు సంఘ నాయకులు విఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు ఎల్జీఎం ప్రసాద్, జె సత్యనారాయణ, ఎన్ సత్యనారాయణ, విఎస్ఎన్ మూర్తి, ఎస్వివి తాతారావు, ఆర్జీ మోహన్ రావు, బి శ్రీనివాసులు కలిసి 66,817 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా విఎస్ఎన్ మూర్తి మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా బర్రి నాగేశ్వరరావు మరియు పాలిపి రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున 10,000 రూపాయల చెక్కును కలెక్టర్ షాన్ మోహన్ కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్జీఎం ప్రసాద్ ట్రస్టీలు విఎన్ఎన్ మూర్తి, శ్రీ వినయ్, ట్రస్ట్ సభ్యులు తాతారావు, మల్లికార్జునరావు, ఆర్చి రామారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులకు మా ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరపున మా సీఎం రిలీఫ్ ఫండ్కి
66,817 రూపాయల చెక్కును మన కలెక్టర్ గారి ద్వారా అందజేయడం జరిగింది. మరియు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్గా మేము ప్రతాప్ నగర్ దగ్గర ప్రజల సౌకర్యార్థము బస్ షెల్టర్ కూడా నిర్వర్తించడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంపులు ఇవన్నీ చేస్తూ ప్రజాపయోగ కార్యక్రమాలను మేము నిర్వర్తిస్తున్నాము. అలాగే మా BNR PRR మెమోరియబుల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి ఈ వరద బాధితుల సహాయార్థము 10,000 రూపాయల చెక్కును విరాళంగా ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ దీక్షలకు సంఘీభావంగా వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తిమ్మాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దీపారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జనసేన నాయకుడు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని దీపారాధన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, తాతాజీ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లో పశ్చాత్తాపదేశంగా శుభ్రాలు చేయించి దీపాలు వెలిగించాలని చెప్పేసి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలలో భాగంగా ఈరోజు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పంతో నానాజీ గారి ఆదేశాలతో తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శుభ్రం చేసి ఈ యొక్క దీప అలంకరణ కార్యక్రమం చేపట్టడం అయింది. కలియుగదైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తెలిసి చేసినా తెలియజేసిన అపచారం ఏది జరిగినా సరే ఆయన పెద్ద మనసుతో అందరినీ క్షమించి ఆంధ్ర ప్రజల్ని అలాగే దేశ ప్రజల్ని అందరినీ కూడా సుభిక్షంతో ఉంచాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం తలపెట్టిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా తిమ్మాపురం గుండా అంతా కూడా ప్రక్షాళన చేసి మాధవపు తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. ఈ యొక్క కార్యక్రమం చేపట్టడంతో పాటు ఉన్న అపచారాలన్నీ పోయి సుఖ సంతోషాలతో గ్రామ ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. నమస్కారం. ఇక్కడ వచ్చిన ఓం నమో వెంకటేశయ్య. ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన కార్యక్రమం ఇక్కడ వెంకటేశ్వర పల్లి దీపారాధన చేయమని పిలుపునిచ్చారు. మా ఎమ్మెల్యే గారు పంతో నానాజీ గారు, కాకినాడ రోడ్లో పంతో నానాజీ గారు కూడా మా ఆదేశాల వరకు ప్రతి గుళ్ళో మన రోడ్ల మండలంలో ప్రతి గుళ్ళోని దీపారాధన చేయమని 7 గంటల నుంచి ఆరాధన చేయమని పిలుపునిచ్చిన వరకు మేము ఈ మా తిమ్మాపురం గ్రామం వెంకటేశ్వర వారి ఆలయంలో దీపారాధన చేయడం జరిగింది. తమ ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పిఠాపురం క్షేత్రానికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆటో, కారు, క్యాబ్ యూనియన్ల సభ్యులమంతా నడుచుకుంటున్నామని, భక్తుల పట్ల అసభ్యంగా, అమర్యాదగా యూనియన్ కు చెందిన ఏ సభ్యుడు ప్రవర్తించినా యూనియన్ నుంచి తొలగించి సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తామని పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వద్ద గల ఆటో, కార్ యూనియన్ల అధ్యక్షులు దవలూరి గంగరాజు, గుళ్ల విజయభాస్కర్ స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం తమ ఆటో యూనియన్ కు చెందిన ఒక డ్రైవర్ ఆలయానికి వచ్చిన మహారాష్ట్ర భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడంటూ వచ్చిన ఆరోపణలపై మహాసంస్థానం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడారు. సదరు ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యత్వాన్ని రద్దు చేసి యూనియన్ నుంచి తొలగించడం జరిగిందని పేర్కొన్నారు. వస్తుంటే మేము అయినా సరే వాళ్ళని క్షమించి మళ్ళీ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళ నాన్నగారు తాగేసి అలాగే భక్తులు నడుపుతుంటే మాకు ఇక్కడ తాగి వస్తే నాటేలోడమ్మా ఇక్కడ మేము మళ్ళీ సస్పెండ్ చేస్తున్నామంటే నాకు వద్దు, మా చిన్న కొడుకు ఇవ్వండి అని చెప్పేసి కాగితం రాసి ఇచ్చారండి. వాళ్ళ చిన్న కొడుకు వచ్చిన తర్వాత మరీ ఇక్కడ ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయి ఇక్కడ సభ్యులతో పాటు మహారాష్ట్ర వాళ్ళతో పాటు ఆ వచ్చిన భక్తుల్ని అందరినీ కూడా వాళ్ళు చాలా అసభ్యకరంగా మాట్లాడడం అనేది జరిగింది. మా టౌన్ తరపు నుంచి మేమేం చెప్తున్నామంటే అండి, ఎవరైనా తప్పు చేస్తే మేము సస్పెండ్ చేయడం కానీ వాళ్ళని సభ్యత్వం నుంచి తొలగించడం కానీ జరుగుతుంది. అదే చేసాం. గతంలో కూడా మన గంగ అనే వ్యక్తి ప్లస్ నల్లిమిల్లి ప్రసాద్ అనే వ్యక్తిని సస్పెండ్ చేస్తాం. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ పెద్దలు, తల్లిదండ్రులు వచ్చి మా ప్రవర్తన బాగానే మార్చుకున్నామండి, మేము ఉంటామండి అని పెద్దల్ని కొంతమంది రాజకీయ నాయకులు తీసుకుని వస్తే మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ 2-3 సార్లు జరిగిపోయిందండి. ఒకసారి కాదు, 2-3 సార్లు జరిగిపోయిన కారణంగా ఇంక వీళ్ళని తీసేసామని మా టౌన్ తరపు నుంచి మా రిజిస్టర్డ్ అండి మాది పిఠాపురం టౌన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్లుగా 13 స్టాండ్లకి ప్రెసిడెంట్లుగా మేము వీళ్ళకి మాకు అధికారం ఉంది వీళ్ళు తీసేయడానికి. కాబట్టి వీళ్ళని తీసేసినట్టుగా కాగితాలు రాసి స్టాంపులు వేసి సంతకాలు పెట్టి మేము పోలీస్ స్టేషన్ కాగితాలు సబ్మిట్ చేయడం జరిగిందండి. అని చెప్పేసి అంటే తాగేసి ఉన్నాడండి గండి దుర్గా.
తాగేసి ఆ ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడడం వలన అతని ఇంటికి వెళ్ళిపోమన్నామండి. మళ్ళీ సీరియల్లో ఆటో ఏ ఆటో ఉంటే ఆ ఆటోని వెళ్ళి పిలిపించి ఆ ఆటో ఎక్కించి దగ్గరుండి తీసుకొచ్చామండి మేము. మళ్ళీ రాత్రి 12 గంటలకు ఆవిడ వెళ్ళిపోతుంటే తాగేసి వచ్చి ఆవిడని అసభ్యంగా మాట్లాడాడండి. అదేంటి జరిగిన గొడవ. దానివల్ల మేము ఈ నెలను తీసేసామండి. ఇక్కడ గుడికాడ తాగి రావడం కానీ, ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడడం కానీ, కిరాయి ఎక్స్ట్రాగా కిరాయి తీసుకోవడం కానీ ఇక్కడ రూల్ లేదండి. ఎందుకంటే ఇక్కడ మా యూనియన్ రూల్ ప్రకారంగా మేము పాటిస్తాం తప్పండి. ఆయనమ్మ తాగేసి వచ్చి ఇక్కడ బేభత్సం చేస్తాడని చెప్పి యూనియన్ నుంచి తీసేసామండి. ఆయన అయితే మాత్రం చాలా బేభత్సం చేస్తాడండి. ఇక్కడ సభ్యులను కొట్టడం, కిరాయి అమ్మ అన్యాయంగా తీసుకోవడం. మహారాష్ట్ర బత్తిలో దగ్గరమ్మ ఒక రోజుకి ఆటోకి 500 మిగులుతుందండి. ఇక్కడ ఒక అతని దగ్గర 18,000 రూపాయలు అన్నవరం పూజ చేయించానని తీసేసుకున్నాడండి. అతను మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత మాకు కంప్లైంట్ పెట్టాడండి. కంప్లైంట్ పెడితే మేము ఫోన్పే ద్వారా 15,000 రూపాయలు. సురక్షితమైన రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకు రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరిచే విధానాలను మెరుగుపరిచేందుకు 1975 నుండి అక్టోబర్ 1వ తేదీన జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నామని న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ సురక్షితమైన రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకు రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరిచే విధానాలను మెరుగుపరుచుకునేందుకు 1975 నుండి అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. స్వచ్ఛంద రక్తదానానికి సంబంధించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవ లక్ష్యమని అన్నారు. రక్తదాత చింతా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రమాదాలు, గుండె శస్త్రచికిత్స, అవయవ మార్పిడి, రోగులు, క్యాన్సర్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరమవుతుందని అన్నారు. ఆడ మగ ఎవరైనా ఇద్దరు ఆరోగ్యంగా ఉంటే రక్తదానం చేయవచ్చునని అన్నారు. పురుషులు 3 నెలలకు, మహిళలు 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాతలైన జి కృష్ణమోహన్, చింతా పవన్ కళ్యాణ్, దేవు మాణిక్యాలరావు, సానా వీరమణికంఠ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి తాతీలు, చింతపల్లి సుబ్బారావు, ఎస్ఎస్ శ్రీ నగేష్, బుద్ధరాజు, సత్యనారాయణరాజు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఆ ప్రాణి మీద ఆధారపడిన వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు, అమ్మయ్య రక్తం దొరికింది అని. అంచేత రక్తదానం చేయటం అని అన్నది ఎంతోమందికి ప్రాణదానం చేయడం లాంటిదే. ఏ దానాలన్నా చేయొచ్చు, కానీ ప్రాణదానం అనేది చాలామంది చేయలేరు. కాబట్టి ఈ రోజుల్లో యువకులందరూ కూడా ముందుకొచ్చి ఎవరికైనా సరే ప్రాణదానం చేయాలంటే ముందు మనం రక్తదానం చేయాలి, దానిలో ఉన్న అపోహలు తొలగించుకోవాలి. కొంతమంది ఇంట్లో వాళ్ళు చెప్తారు, నువ్వు రక్తం ఇచ్చేస్తే మళ్ళీ నువ్వు నీరసపడిపోతావు, వీక్ అయిపోతావు, ఇవ్వకరా అంటారు. అంటే మనం దాని మీద అవగాహన తెలియక రక్తం ఎంత ఇస్తే అంత కూడా మళ్ళీ రీజనరేట్ అవుతుంది, ఫ్రెష్ బ్లడ్ వస్తుంది, పాత బ్లడ్ పోతుంది, మళ్ళీ నూతన రక్తంతో చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకెళ్ళవచ్చు. అంచేత రక్తదానం చెయ్యండి, 10 మంది ప్రాణాలను నిలబెట్టండి. ఒక జీజీహెచ్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏ పాజిటివ్ బ్లడ్ కోసం సఫర్ అవుతున్న టైంలో నేను వెళ్ళి అప్పటికే నేను 6 times అలా ఇచ్చాను. ఇచ్చినప్పుడు వాళ్ళ ఎవరైతే పేరెంట్ తాలూకా వాళ్ళు ఉంటారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశారు. సో ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా అయితే సాటిస్ఫాక్షన్ అనేది మనం వాళ్ళకి చేసాం అనేది ఉంటుందో, అట్ ద సేమ్ టైం మనకి కూడా మనం బ్లడ్ బ్యాంక్ ఎవ్రీ 3 months వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఈ బ్లడ్ బ్యాంక్ దగ్గరగా ఉంటే మనం హాస్పిటల్కి, డిసీజెస్కి అంత దూరంగా ఉంటామండి. యూత్ అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పేరెంట్స్ ఎక్కువ ఎంకరేజ్ చేయాలండి. మా పేరెంట్స్ ఎప్పుడు కూడా నాకు అడ్డు పెట్టరండి. ఎవ్రీ 3 months వెళ్ళి నేను బ్లడ్ డొనేట్ చేస్తాను, మా మమ్మీ ఫస్ట్ వెళ్ళమని చెప్పేసి చెప్తారు. సో అలానే పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి తరువుగా బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. గండేపల్లి, రంగంపేట మండలాల్లో 10,000 ఎకరాలకు నీరందించే చాగల్నాడు ఎత్తిపోతల సాగునీటి కాలువను ఒక రైతు అక్రమంగా పూడ్చివేయడం పట్ల ఆయకట్టు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయంలో జరిగిన ప్రజాస్పందన కార్యక్రమంలో వారు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై నూతన ఆర్టీఓ శ్రీరామడి స్పందించి తాను ఈ విషయంపై సమగ్ర పరిశీలన చేసి రైతులకు తగు న్యాయం చేస్తానని అన్నారు. చాగల్నాడు కాలువను గండేపల్లి మండలం నాయకంపల్లి వద్ద ఒక రైతు 500 మీటర్ల పొడవున 10 మీటర్ల వెడల్పున పూడ్చివేసినట్లు రైతు నాయకులు పుట్ట సోమన చౌదరి ఆర్టీఓకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాతూరి తాతమ్మ చౌదరి, పుట్ట వీరభద్రరావు, ముత్యాల నరసింహరావు, పుట్ట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామలకోట మండలం పి వెంకటకృష్ణ రాయపురం గ్రామంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ ఉప సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు, మాజీ సర్పంచ్ కుర్రా రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజప్ప గారు వేళ
మొక్కుబడి రీత్యా వేళ పుట్టినరోజుకి అక్కడ జరుపుకోవాలని చెప్పి, తిరుపతిలో జరుపుకోవాలని, వెంకటేశ్వర సన్నిధిలో జరుపుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళారు. అందుచేత మేము ఆయన దగ్గరికి వెళ్ళడానికి అందుబాటులో లేక మేము మా గ్రామ పంచాయతీ తరఫున, మా వికరాయపురం గ్రామస్తులందరి తరఫున కూడా మేము ఈ కార్యక్రమం ఇక్కడ ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ఆయనకి మా గ్రామం తరఫున, మా సచివాలయం స్టాఫ్ తరఫున, మా సెక్రటరీ గారి తరఫున, మా కార్యకర్తల తరఫున, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టీకరణ. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా వేద పండితులతో ఓం నమో నారాయణాయ మంత్రపఠనం. ప్రత్యేక పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దంపతులు. కోనసీమ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ జీఎంసీ బాలయోగి కొనియాడిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి. విద్యార్థి యువజన సంఘాల నాయకుల డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.